పెనుకొండలో 100.69 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 పనులకు శంకుస్థాపన, రాంపురంలో వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించిన మంత్రి సవిత, ధర్మవరంలో జనతా వారధి ద్వారా వినతులు స్వీకరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్, ధర్మవరంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ వంటి అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. పెనుకొండ పురపాలక సంఘంలో 100.69 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 జలకళ పనులకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఎస్. సవిత, పార్లమెంట్ సభ్యులు పార్థసారథి, కలెక్టర్ శ్యాంప్రసాద్ శంకుస్థాపన చేశారు. పెరిగిన జనాభా, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 14,500 కోట్ల రూపాయలతో అమృత్ పనులను వేగవంతం చేసిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. తాగునీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుతూ పెనుకొండను స్వచ్ఛ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా రాంపురంలో వికసిత్ భారత్ వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించి కాలువ పూడికతీత పనులను మంత్రి ఎస్. సవిత, కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పని దినాలను 100 నుండి 125 రోజులకు పెంచి రోజుకు 312 రూపాయల వేతనం కల్పిస్తున్నామని చెప్పారు. పథకం అమలులో పారదర్శకత కోసం ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని విధిగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్త చెరువు మండలం మైలేపల్లిలో లబ్ధిదారులకు శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింధూరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి వేగంగా సాగుతున్నాయని, 2 ఏళ్లలో పింఛన్లకే 68,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని, పుట్టపర్తి నియోజకవర్గంలో 1.51 లక్షల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో పెట్టుబడుల రాజధానిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కదిరిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివేకానంద యూత్ డిస్ట్రిక్ట్ స్టడీ సర్కిల్ను శాసనసభ్యురాలు కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత లక్ష్యాలపై స్పష్టత, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని కందికుంట వెంకటప్రసాద్ పిలుపునిచ్చారు. స్టడీ సర్కిల్తో పాటు ఉచిత మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నామని, త్వరలో మండల స్థాయిలోనూ వీటిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ధర్మవరంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. భూ సమస్యలు, తాగునీరు, రోడ్లు, పింఛన్లు వంటి పలు అంశాలపై వచ్చిన వినతులను స్వీకరించిన మంత్రి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నేరుగా సమస్యలు పరిష్కరించడానికే ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. పుట్టపర్తిలోని ఎంజేపీ పాఠశాలలో విద్యామిత్ర ద్వారా 248 మంది విద్యార్థులకు శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి కిట్లు పంపిణీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, డొక్కా సీతమ్మ పథకంతో నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు, పాఠశాలకు గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ధర్మవరంలో నిర్వహించిన మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించారు. యువతకు నిషా వ్యసనం కాకుండా ఈషా జ్ఞానోదయం కావాలని, సమాజంలోని చెడుపై పోరాడే సామాజిక యోధులుగా మారాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని ఎస్పీ కోరారు. జిల్లాలో మాదక ద్రవ్యాల వాడకం లేదా విక్రయాలపై సమాచారం ఉంటే 1972 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్లకు తెలియజేయాలని ఎస్పీ వెల్లడించారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పుట్టపర్తిలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజా బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ప్రారంభించారు. పిల్లల మధ్య సరైన ఎడం, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన కుటుంబానికి ఆధారం అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తేవాలని కలెక్టర్ సూచించారు. కుటుంబ నియంత్రణ, మాతాశిశు ఆరోగ్యం, బాలికల విద్య, లింగ సమానత్వంపై సమగ్ర అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభించే కుటుంబ నియంత్రణ సేవలను వినియోగించుకుని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలని కలెక్టర్ కోరారు. ఇప్పటి వరకు జులై నెల సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన డి. ప్రతిమ, ఆకాశవాణి శ్రీ సత్యసాయి జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.